ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ పాడతా తీగ సీజన్ 27 గ్రాండ్ ఫినాలే విన్నర్ని అనౌన్స్ చేసేయమంటారా? రెడీ 1 2 3 కూర్చోండి. హై నోట్స్ పాడేటప్పుడు ఇంకొంచెం త్రో ఇవ్వాలేమో అని అనిపించింది. అందంగా స్వరపరిచారంటే ఆ మలుపును. నా పేరు కనకం కాదు, పాడారు తెలుసా మీకు? మన ఎస్పి చరణ్ గారు. నేను నేనుగా లేనే అంటే మీనింగ్ ఏంటి? అంటే నేను నేనుగా లేనే సార్. వెళ్ళకోవడమా? నేను నేనుగా లేనే, నువ్వు నువ్వుగా లేవు, నువ్వు ఎస్పి చరణ్ లా ఉన్నావు. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ సార్. వీళ్ళు కూడా మన పాటలు పాడుతున్నారు అన్నప్పుడు ఓకే వి హావ్ డన్ సంథింగ్ గుడ్ అని ఒక ధైర్యాన్ని ఇచ్చే మర్చిపోని ఒక ఇన్సిడెంట్. పాడబోయే పాట ఏ పాట? నా పాట. నువ్వు పాడావు అప్పుడే. నా పాట తేట తెలుగు పాట. చంద్రబోస్ గారి సాహిత్యము, కృష్ణారెడ్డి గారి సంగీతం నంది అవార్డుని బోయిలో తీసుకొచ్చి నాకు అందించే అందరూ మెచ్చే పాట, ఒకరికి అంకితం ఇచ్చే పాట. నీ పాట నీకు గెలుపు బాట. నీ సదా సని సదా దమదా పంతం నీదా నాదా హై. అనుకోకుండా విచిత్రంగా ఈ రౌండ్ జడ్జెస్ రౌండ్ కాదు, ఇది నా రౌండ్. విద్దాం సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు. గారు మెచ్చుకోవాలనే తొందరలో నేను కొంచెం ఆవేశంగా పాడాను. పాడుతుంటే ఈ ఆవేశం బాగుంది, ఇది ఇలాగే ఉంచండి అని చెప్పేసి ఆయన నన్ను పిలిచి పాడించారు. పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫాట్ ఫాట్ ఫాట్. సాస 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 రీరి సాస 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 సాస. వారి ముందు నువ్వు పర్ఫామ్ చేసావు చూడు, అది నిజంగా నీ అదృష్టం. కపగరి సరి సద వీర మాధవమ్మ రణధీర చరితవమ్మ. ఇది నీ లాస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సీజన్ కి, అంతేగా? ఆ టెన్షన్ ఉంటుంది కొంచెం, అది ఉన్న వాటిని అధిగమించి నువ్వు న్యాయం చేసావు. ఇంత పొడుగు పాట నువ్వు ఇంతున్నావు ఎలా? అది ఏంటది? హుక్ లైన్ కదా, అది బ్రిడ్జ్. అది ఇక్కడ ఒక చోట లింక్ లేకుండా వచ్చింది, ఆ లింక్ లేకుండా వచ్చింది పాడడం చాలా కష్టం, అది నువ్వు సాధించావు. పూర్తిగా లోతుల్లోకి తీసుకెళ్ళిపోయావమ్మా, ఎంత బాగా పాడావు. ఏం తాగి పాడావు ఈ పాట? దుర్గానే తాగి పాడావా? అవును సార్. దృష్టి మెరుపు ఫినిషింగ్ టచ్ అద్భుతం. చూడాలి. Just watching you, enjoying your singing, Nana. ఈ పాట పాడిన బాలు గారిని గాన గంధర్వుడు అనే పేరు, నిన్ను బాల గంధర్వ అని పిలుస్తాను. ఆనంద వృష్టిని తడవంగా అని పైకి చూపించావు కదా, అప్పుడు నాకు 4 మెరుపులు మెరిసినట్టు అనిపించింది అక్కడ పైన. మెరిసే మెరుపులు మురిసే పదవుల చిరు చిరు నవ్వులు కాబోలు. నీ బలవంత పెట్టి పాడిసావు. నువ్వు 10వ వంతు జీవితం ఇప్పుడు నీది, నాది సగం ఎగిరిపోయింది. అయితే నువ్వు నాకు ఇప్పుడు ఆదర్శం. నిష్కళమషమైనటువంటి ఒక వాతావరణంలో భగవత్ స్వరూపులైనటువంటి పిల్లలతో కాలక్షేపం చేయడం అన్నది మరుపురాని అనుభూతిగా మిగిల్చినందుకు పాడుతా తీయగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తమ గెలుపు దారిలో తప్పుకుని దారిచ్చిన నేస్తముల కోసమే
మీరందరూ కూడా ఎంతో ప్రతిభా నిధులు, జంజీకి ప్రతినిధులు. పాటల్లో గమకాలు. వాళ్ళిద్దరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం రూపంలో వాళ్ళు బతుకున్నట్టే లెక్క. పాడుతా తీయగా మీకు పుట్టినిల్లు. పాడుతా తీయగా అనేది అదొక బ్రాండ్. చిన్నారి గాత్రాలు, సంగీత శాస్త్రాలు.